ఎప్పుడూ సంతోషంగా ఉండండి అనే మాటకి దుఃఖ సమయాల్లో కూడా సంతోషంగా ఉండండి అని అర్థం కాదు. కానీ ప్రతి విషయములందునూ మనం సంతోషంగా ఉండాలి. ఒక విశ్వాసికి నిరీక్షణ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ సమయంలో కూడా, నిందల సమయాల్లో కూడా, యేసుక్రీస్తుని బట్టి మనల్ని ఎవరైనా హింసించినా కూడా మనం ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఇదే మాట. ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏ సందర్భంలో సంతోషించి ఆనందించండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో. ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలెల్లా పలికినా మీరు అప్పుడు ఏం చేయాలి? అయ్యో యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇంత దుఃఖమా, యేసయ్యను నమ్ముకున్నాను బట్టి నన్ను ప్రజలందరూ నన్ను ఇలాగా నిందిస్తున్నందుకు చెడ్డ మాటలు పలుకుతున్నారు నా మీద అని మనం ఏడమని అన్నాడా దేవుడు? ఏడవద్దు, దుఃఖపడవద్దు. ప్రజలు నిన్ను నిందించారా? సంతోషించు, ఆనందించు. ఎందుకంటే ఇక్కడ నువ్వు పడుతున్నావు మాటలో, అక్కడ నీకు ప్రతిఫలం వస్తుంది, అక్కడ బహుమానము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నీవు నిందలు అనుభవిస్తుంటే, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు నువ్వు కష్టాలు గట్ట అనుభవిస్తుంటే నువ్వు ఏం చేయాలంట? సంతోషించాలి, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికము. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు దుఃఖపడతావో, హింసలు అనుభవిస్తావో, నువ్వు దుఃఖపడాల్సిన పనే లేదు. అందుకే ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దైవ సేవకులు, విశ్వాసులు వీధులంట సువార్త కోసం వెళ్తూ ఉన్నప్పుడు అన్ని జనులు తెలియక ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని నామాన్ని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. ఆ సువార్తకి వెళ్ళిన వారు పలు మాటలు ఆడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారిని కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వాళ్ళు తిరగబడి